వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ను ఎన్ఐఏ అధికారులు విశాఖ ఎయిర్పోర్టుకు తరలించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం శ్రీనివాస్ను విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఎక్కడికి తీసుకెళ్తున్నారనే సమాచారం ఇవ్వకపోవడంతో నిందితుడి తరపు న్యాయవాది విజయవాడ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకైనా సమాచారం ఇవ్వాలని పిటిషన్లో న్యాయవాదులు కోరారు. దీనిపై విచారణ చేపట్టిన సెషన్స్ కోర్టు శ్రీనివాస్ ఎక్కడున్నాడనే సమాచారం న్యాయవాదులకు ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా లాయర్ సమక్షంలోనే శ్రీనివాస్ను విచారించాలని తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ నవీన్ అందిస్తారు. వినయ్ చెప్పండి. ప్రస్తుతం శ్రీనివాస్ ఎక్కడున్నాడు, ఏంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారా? లాయర్స్ అంటే శ్రీనివాస్ తరపు లాయర్ ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ కోడికత్తి ఎన్ఐఏ కేసుకు సంబంధించి అనేక మలుపులు జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా శ్రీనివాస్ ఎప్పుడైతే ఎన్ఐఏ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అప్పటి నుంచి కూడా శ్రీనివాస్ ఎక్కడున్నారని కూడా ఎవరికి తెలియని పరిస్థితి కూడా నడుపుతుంది. అయితే మొన్నటి వరకు శ్రీనివాస్ కేసుకు సంబంధించి విశాఖ పోలీసులు ఎంత కూడా దర్యాప్తు చేశారు. అయితే మొత్తం ఈ రోజు ఎన్ఐఏ విచారణ నిమిత్తం అతన్ని విజయవాడ సెంట్రల్ జైలు నుంచి అతను టేకప్ చేసుకున్నారు. అయితే తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శ్రీనివాస్ ఎక్కడికి వెళ్లారు, ఎటు సైడ్ వైజాగ్ తీసుకెళ్లారా, హైదరాబాద్ తీసుకెళ్లారని బట్టి సమాచారం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది విశాఖలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్తున్నప్పుడు కూడా శ్రీనివాస్ తరపున న్యాయవాది అయితే మట్టుకి శ్రీనివాస్ ఎక్కడ తీసుకెళ్లారు, ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి సర్వే చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పి కూడా శ్రీనివాస్ తరపున న్యాయవాది చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే మటుకు దీనికి సంబంధించి విజయవాడ స్పెషల్ కోర్టులో శ్రీనివాస్ తరపున న్యాయవాది ఫిర్యాదు చేశారు. మామూలుగా న్యాయమూర్తులు సమక్షంలోనే దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మొత్తం స్పెషల్ కోర్టు కూడా లాయర్లకు ఫేవర్ గా జడ్జిమెంట్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఎన్ఐఏ విచారణ మొత్తం కూడా శ్రీనివాస్ తరపున న్యాయవాది సమక్షంలోనే నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. శ్రీనివాస్ ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏ అంశాల్లో విచారణ చేస్తారని చెప్పి కూడా న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని చెప్పి కూడా స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిభ రైట్ వినయ్, దీనిపై మరి శ్రీనివాస్ తరపు లాయర్ ఏమంటున్నారు? అయితే శ్రీనివాస్ తరపున న్యాయవాది ఒకటే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే కోర్టు కూడా తీర్పునిచ్చింది. మొత్తం శ్రీనివాస్ కి కొన్ని ఆంక్షలు షరతులతో కలిగిన విధిస్తూ వచ్చి శ్రీనివాస్ ఎన్ఐకి వినయ్ ఒక్క నిమిషం లైన్ లోనే ఉండండి. మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ తరపు లాయర్ సలీం గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సలీం గారు, కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎలా ఉంది మీ రియాక్షన్? సలీం గారు వినిపిస్తోందండి నా వాయిస్? హలో సలీం గారు. రైట్, వినయ్ చెప్పండి. మనకు సలీం గారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల అందుబాటులోకి రాలేదు. మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సలీం అంటే శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీం గారు రెస్పాన్స్ ఎలా ఉంది వినయ్? అంటే శ్రీనివాస్ తరపున న్యాయవాది ఒకటే చెప్తా ఉన్నారు. కొన్ని షరతులతో కూడిన విచారణ చేయమని చెప్పి కూడా కోర్టు ఎన్ఐకి చెప్పడం జరిగిందని కూడా శ్రీనివాస్ తరపున న్యాయవాది చెప్తా ఉన్నారు. దాదాపు వారం రోజుల పాటు ఎన్ఐఏ విచారణలో శ్రీనివాస్ ఉండనున్నారు. అయితే ఈ వారం రోజులు 3 రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలి. దాంతో పాటు షార్ట్ డిగ్రీ లాంటి ప్రయోగించకుండా విచారణ చేపట్టాలని చెప్పారు. అయితే వినయ్ మనము న్యాయవాది సలీం గారితో మాట్లాడదాం డైరెక్ట్ గా. సలీం గారు, సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మీ రియాక్షన్ ఏంటండి? రైట్, ఇక మిగతా వివరాలు చూద్దాం.